బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే అడారి ఆనంద్ వైసీపీకు షాక్ ఇచ్చారు. నేడు రాజమండ్రిలో బీజేపీలో చేరబోతున్నారు ఆయన. అయితే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గణబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో వైసీపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీకి ఆయనతో పాటు 12 డైరెక్టర్లు రాజీనామా చేయడంతో షాక్ తగిలింది. ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఇవాళ కాషాయం గూటికి ఆడారి చేరుకోబోతున్నారు. కొన్నాళ్లుగా విశాఖ డైరీలో అక్రమాలు జరిగాయంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు గోల్మాల్పై హౌస్ కమిటీ వేయడంతో అక్రమాలపై విచారణ సాగుతోంది. అయితే 10 లక్షలకు పైగా పాడి రైతులు ఉన్న విశాఖ డైరీ 2000 కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది. మరోవైపు అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు అడారి ఆనంద్ బీజేపీ గూటికి చేరుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే అడారి ఆనంద్ బీజేపీ గూటికి చేరుకోబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఇటు చూస్తే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ దీనికి రీజన్స్ అసలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు మనం? సత్తా చూడొచ్చు. ఎప్పుడైతే విశాఖ వెస్ట్ నుంచి అడారి ఆనంద్ పోటీ చేశాడో పూర్తిగా అక్కడి నుంచి ఓడిపోవడంతో పూర్తిగా గత కొంతకాలంగా వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి పూర్తిగా చైర్మన్తో సహా 12 మంది డైరెక్టర్లు కూడా పూర్తిగా పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే 2019లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా అనకాపల్లి నుంచి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో చేరారు. అక్కడి నుంచి కూడా పూర్తిగా వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా పోటీ చేయడంతో పూర్తిగా అయితే మొన్న గణబాబుతో అయితే ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా విశాఖ డైరీలో ఉన్న అక్రమాలు అలాగే అవినీతిపై విచారణ చేయాలంటూ గత ప్రతిపక్షంలో ఉన్న కూటమి అయితే పూర్తిగా దీనిపై అనేక విధాలుగా అయితే పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు పూర్తిగా హౌస్ కమిటీని నియమించడం జరిగింది. హౌస్ కమిటీ కూడా విశాఖ డైరీకి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. ఆ టైంలో కూడా పూర్తిగా విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసి ఆనంద్ అయితే పూర్తిగా ఆ కమిటీ కూడా దొడ్డిదారిన వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ డైరీ పూర్తిగా 10 లక్షల మంది రైతులు ఉన్నారు. అలాగే పూర్తిగా పెద్ద ఎత్తున 2000 కోట్ల టర్నోవర్ జరుగుతుండడంతో పూర్తిగా ఆర్థిక పరంగా అయితే దూసుకుపోతున్న పరిస్థితి. పూర్తిగా అయితే అది ఒక విశాఖ డైరీ అనేది ఒక కార్పొరేషన్. అలాంటిది పూర్తిగా వాళ్ళ సొంత కుటుంబంలాగా ఆస్తుల్లాగా అయితే వ్యవహరిస్తున్న తీరు అయితే కూటమి ప్రభుత్వం నేతలు పూర్తిగా అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలనే ఉద్దేశంతోనే అయితే ఈ పని పట్టుకున్న పరిస్థితి ఉందని చెప్పి ఈ నేపథ్యంలో అడారి ఆనంద్ అయితే ఈ కేసుల కోసం అలాగే పూర్తిగా తాను చేసిన అక్రమాలపై పూర్తిగా బయటపడేందుకు ఒక జాతీయ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఈరోజు పురంధేశ్వరి అధ్యక్షున బీజేపీలో అయితే ఆయన చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా చేరే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఈరోజు రాజమండ్రిలో పురంధేశ్వరి అధ్యక్షతను అయితే కాషాయం కొండవా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకున్నట్టయితే బీజేపీ కూడా ఒక ప్రెసెంట్ ఇటు చూస్తే మనం కూటమి ప్రభుత్వంలో లోకేష్ చెప్పిన మాట రెడ్ బుక్ లో ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మేము ఛేదిస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఇటు విశాఖ డైరీలో జరుగుతున్న అవకతవకలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు బీజేపీలో చేరుతుంటే మరి ఫ్యూచర్లో అసలు కూటమిలో సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి అనుకోవచ్చు మనం? అంటే కూటమిలో సిచ్యువేషన్స్ అయితే పూర్తిగా ఒక పక్క టీడీపీ జనసేన వ్యతిరేకిస్తుంటే బీజేపీ మాత్రం ఈయన చేర్చుకునేందుకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే బీజేపీకి రూరల్లో ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పట్టు లేదు. గ్రామాల్లో పట్టు సాధించాలంటే పూర్తిగా విశాఖ డైరీకి సంబంధించిన అయితే ఆనందాన్ని చేర్చుకుంటే పట్టు వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే చాలామంది రైతులు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళకి పెద్ద ఎత్తున 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. వాళ్ళ రైతులను ఒక పక్కగా ఓటు బ్యాంక్గా మార్చుకునే అవకాశం కూడా ఉన్నందున బీజేపీ అయితే ఒక పక్క స్కెచ్ చేస్తుందని చెప్పి ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం అనుకూలంగా ఉన్న ఈయన చేరేందుకైతే టీడీపీ కానీ జనసేన కానీ ఇష్టం లేదు. పూర్తిగా కూటమి ప్రభుత్వాలు అయితే ఇది ఒక రకంగా చిచ్చు పెట్టవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికి ఇష్టపరం లేకుండా ఈయన అందుకే జాతీయ పార్టీ బీజేపీతో కూడా చేరేందుకైతే సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ నేపథ్యంలో ఇష్టసారంగానే ఆయన వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం అయితే ఆయన చేరేందుకైతే కొంతమంది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అధికారం ఉన్నప్పుడే ఆయన పార్టీ మారుతుండడంపై పూర్తిగా అయితే ఆసక్తి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆడారి కుటుంబం అంతా పూర్తిగా టీడీపీ నుంచే వచ్చింది. ప్రస్తుతం ఆయన తండ్రి తులసిరావు కూడా టీడీపీలోనే ఉన్న ఆయన
ఉన్న సరే తర్వాత ఆయన ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం అలాగే కొంచెం ఇబ్బందులు పెట్టడంతో ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి ఇంకా పెట్టి పూర్తిగా ఇప్పుడు ఆయన కొన్ని ఇబ్బందులు అక్రమాలు బయటకు వస్తున్న తరుణంలో పూర్తిగా ఇవన్నీ కప్పిపుచ్చుకునే విధంగా అయితే ఇంకా బీజేపీ పార్టీ నాకు సరైన దిక్కు అని చెప్పేసి ఆయన బీజేపీ పార్టీలో చేరేందుకు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్టీ కూడా సిటీలో వాళ్ళకి పట్టుంది, కానీ గ్రామీణ విశాఖ జిల్లాలో ఎక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ అంత పట్టులేని పరిస్థితి ఉంది. ఒక అనకాపల్లి జిల్లాలోనే మొన్న ఎన్నికల్లో సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేశారు, కానీ రూరల్లో మాత్రం చాలా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాటిని ఓటు బ్యాంకు మరింత పెంచుకునే విధంగా ఆడారి ఆనంద్ పూర్తిగా ఒక ఆయుధంలో వాడుకునేందుకైతే బీజేపీ చాలా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే కూటమిలో అసలు ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందో రాజకీయ వర్గాల్లోనే తెలియని పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు.